అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్రీవ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి మీరు టైటిల్ చూసారు కదా! 'విశ్వక్ సేన్' హీరో 'విశ్వక్ సేన్' దాంట్లో క్రీవ్ రిక్వైర్మెంట్ ఉంది. సో, కాల్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అని అంటున్నారు. సో, మన ఛానల్‌లో చాలామంది 6030 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న మన ఛానల్‌లో చాలా వరకు సార్ ఎప్పుడు కాస్టింగ్సే చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు క్రీవ్ రిక్వైర్మెంట్ కూడా చెప్పండి అని అడగడం జరుగుతుంది. ఇక్కడ నేనేమంటానంటే, నాకు ఏదైతే రిక్వైర్మెంట్ అనేది నా వరకు వచ్చిందో అదే నేను మీకు చెప్పగలుగుతాను. అంతే తప్పించి నేను లేని దాన్ని సృష్టించి మీకు చెప్పను. అలా ఫేక్ చేయటం అనేది నాకిష్టం ఉండదు. సో, నేను మెయిన్‌గా చెప్పదలుచుకునేది ఏంటి అంటే, మెజారిటీగా ఆర్టిస్టులు కొత్త వాళ్ళొచ్చినా వాళ్ళకి ట్రైనప్ చేసి వాళ్ళని యాక్టింగ్ చేయించడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అలా కాకుండా మిగిలిన క్రాఫ్ట్స్ కంటే డీఓపీ కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఎడిటింగ్ కావచ్చు, ఇలాంటి వాటికి మీకు ఆల్రెడీ కంపల్సరీ మీరు స్కిల్డ్ అయి ఉండాలి. స్కిల్డ్ అయ్యి ఉంటే మాత్రం మీకు అవకాశం ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు అవకాశం ఇవ్వటంతో పాటు వాళ్ళు మీతోటి పని చేయించుకోవడం అనేది జరుగుతుంది. సో, స్కిల్డ్ కాని వాళ్ళకి అవకాశం రావడం అనేది చాలా కష్టం. సో, కమింగ్ టు ఆర్టిస్ట్ ఏంటి అంటే, ఆర్టిస్ట్ అనేవాడికి నాకు ఈ ఎక్స్‌ప్రెషన్ కావాలి అని ఓ 10 సార్లు రిహార్సల్ చేయించడానికి మహా అయితే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. 11వ నిమిషం చేయించేసుకోగలరు. కానీ మిగతా ఏ క్రాఫ్ట్‌కి కూడా అలా వర్కౌట్ అవ్వదు. అలాగే కొన్ని సందర్భాల్లో అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి పడుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే ఏంటి? వాళ్ళకి గూడా ఒక 1 మంత్, 2 మంత్స్ ట్రైనప్ ఇస్తే సరిపోతుంది. మిగతా క్రాఫ్ట్స్ లాగా ఒక 2, 3 మూవీస్ వర్క్ చేసిన వాళ్ళనేది ఇక్కడ కష్టమవుతుంది. సో, అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌లకి ఎలాగ ఆలోచిస్తా ఉంటారు. నీకు ఎడిటింగ్ సారీ నీకు బేసిక్ ఎడిటింగ్ వచ్చా? అలాగే నీకు డీటీపీ తెలుగు డీటీపీ వచ్చా? అలాగే నువ్వు అను ఫాంట్‌లో డీటీపీ చేయగలవా? అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ట్వింగ్లీష్‌లో స్క్రిప్ట్‌బడ్డీ.కామ్ టైప్‌లో నువ్వు టైప్ చేయగలవా? ఇలాంటివి చాలా వరకు వస్తా ఉన్నాయి. అలాగే నువ్వు పీపీటీ తయారు చేయగలవా? ఇలా అంటే నీకు ఎంఎస్ వర్డ్‌కి సంబంధించి, మైక్రోసాఫ్ట్ వర్డ్‌కి సంబంధించి నీకు అంత వర్క్ అనేది వచ్చినట్లయితే పీపీటీ లాంటిది కూడా రెడీ చేయగలవు అనుకున్నట్లయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకొని నేను ఎంతో కొంత సాలరీ ఇవ్వడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నాను అనే టైప్‌లో కూడా చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో, అది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. సో, నా దగ్గర ఉన్నదాన్ని నేను మీకు చెప్తాను. లేని దానికి నేను ఇది చేయలేను. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ విశ్వక్ సేన్ కాల్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అంట. హలో ఎవ్రీవన్. ఐయామ్ యాక్టివ్‌లీ సీకింగ్ బిల్డింగ్ ఫిల్మ్ మేకర్స్ విత్ ఫ్రెష్ విజన్ అండ్ క్రియేటివ్ ఎనర్జీ. నేను కొత్త ఫిల్మ్ మేకర్స్ కోసం చూస్తున్నాను. బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ విత్ ఫ్రెష్ విజన్ కొత్త ఆలోచన దృక్పథంతో ఉన్నవాళ్ళు. అలాగే క్రియేటివ్ ఎనర్జీ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నాను అని అంటున్నారు. If you are passionate about filmmaking, please submit 2 pages of synopsis of your ప్రాజెక్ట్ వయా ఈమెయిల్. మీ దగ్గర ఏదైనా కథ ఉన్నట్లయితే ఆ కథని 2 పేజీలు మించకుండా ఒక సినాప్సిస్ లాగా రెడీ చేయండి. ఆ సినాప్సిస్ లాగా రెడీ చేసినట్లయితే దాన్ని నాకు పంపించండి. నాకు పంపించినట్లయితే నేను దాన్ని గో త్రూ అవుతాను అని అంటున్నారు. సో, ఐ లుక్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ టాలెంటెడ్ వాయిసెస్ అండ్ బిల్డింగ్ ఎ డైనమిక్ టీమ్ ఫర్ ద ఫ్యూచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్స్. నేను ఫ్యూచర్‌లో చేయబోయే సినిమాల కోసం నేను ఒక కొత్త ఫ్రెష్ టాలెంట్ తోటి నేను కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాను. టాలెంటెడ్ పీపుల్ తోటి వాళ్ళందరినీ సంఘటితం చేసి నేను ఇంకా మంచి మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అని అంటున్నారు. లెట్స్ క్రియేట్ సంథింగ్ ఎక్స్ట్రార్డినరీ టుగెదర్. మనందరం కలిసి ఒక అద్భుతాన్ని సృష్టిద్దాం అని అంటున్నారు. సో, ఓన్లీ సబ్మిషన్స్ విత్ 2 పేజెస్ సినాప్సిస్ విల్ బీ కన్సిడర్డ్. మీరేదో 10 పేజీలు, 20 పేజీలు నేను పంపిస్తాను అంటే నేను దాన్ని గో త్రూ అవ్వను. కేవలం 2 పేజీలకు మించకుండా, కేవలం 2 పేజీల్లో మాత్రమే మీరు చెప్దాం అనుకున్న కథని నాకు పంపించాలి అని అంటున్నారు. దీన్ని మీరేం చేస్తారు అంటే, మీరు అనుకుంటున్న కథ ఏదైతే 10 లైన్‌లు మించకుండా ఫస్ట్ హాఫ్ రాసేసేయండి. అలాగే ఇంకో 10 లైన్‌లు పెంచకుండా సెకండ్ హాఫ్ రాసేసేయండి. కుదిరితే దీన్ని ఏం చేస్తారు అంటే ట్వింగ్లీష్ అంటే ఏంటి? ఎక్కడ? ఏకేకేఏ సారీ ఈకేకేఏడీఏ ఎక్కడ? ఉన్నావ్. యూఎన్ఎన్ఏవి ఉన్నావ్. ఇలాగా అయినా టైప్ చేయండి. లేదంటే తెలుగులో టైప్ చేయండి. లేదంటే ఇంగ్లీష్‌లో అయినా గాని. ప్యూర్ ఇంగ్లీష్‌లో మీరు సినాప్సిస్ పంపించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంగ్లీష్‌లో గూడా పంపించడం వల్ల మీకుండే ప్రయోజనం ఏంటి అంటే, అరే! ఇతను ఇంత మెచ్యూర్డ్ ఇంగ్లీష్ వాడుతున్నాడు అంటే ఇతను ఖచ్చితంగా చదువుకున్నోడై ఉంటాడు. కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. ఒక అవగాహన ఉంటుంది అని ఒక రెస్పెక్ట్ అనేది ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఉంది. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే 'రామ్ గోపాల్ వర్మ' అనేవాడు ఎవరి దగ్గర అప్రెంటిస్ చేయకుండా డైరెక్ట్‌గా నాగార్జునకొచ్చి కథ చెప్తాను అంటే, నాగార్జున ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 'రామ్ గోపాల్ వర్మ' అనేవాడు బీటెక్ ఫినిష్ చేశాడు ఆ రోజుల్లోనే. ఆ తర్వాత ఆయనే శివ సబ్జెక్ట్ నెరేషన్ అంతా కూడా ఇంగ్లీష్‌లో చెప్పాడంట. అప్పటికి ఇంగ్లీష్‌లో నెరేట్ చేయగలిగే ఒక డైరెక్టర్‌ని నాగార్జున గారు కావచ్చు, సో కాల్డ్ రెస్పెక్టివ్ టీమ్ కావచ్చు చూసుండరు. అది కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది. అలాగే ఇప్పుడు గూడా
ఇప్పటికీ ఆ జాడ్యం ఉంది. కాబట్టి మీరు అలా ప్రయత్నించినట్లయితే మీరు సక్సెస్ అవ్వటానికి ఒక 80% స్కోప్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో, ఈమెయిల్స్ రిగార్డింగ్ మీటింగ్స్, పర్సనల్ రిక్వెస్ట్ ఆర్ అన్‌రిలేటెడ్ ఎంక్వైరీస్ విల్ బి నాట్ ఎంటర్‌టైన్డ్ అని అంటున్నారు. సో, అన్న మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? అన్న మీ మీతోటి ఒక ఫోటో దిగొచ్చా? అన్న మీతోటి ఒక చాయ్ తాగొచ్చా? మీ ఆఫీస్‌కొచ్చి మిమ్మల్ని కలవచ్చా? ఇలాంటి వాటిల్ని నేను అసలు ఎంటర్‌టైన్ చేయను అని అంటున్నారు. సో, ఈ సినిమాకి సంబంధించి 2 పేజీ సినాప్సిస్ తప్పించి మీరు నాతోటి పని చేయాలి అనుకునే పని తప్పించి మిగతా ఏ పనిగా అయినా గానీ మీరు నన్ను కలవాలి అనుకున్నట్లయితే అది మీ టైం వేస్ట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ప్రయారిటీ విల్ బి గివెన్ ఫర్ ప్రొఫెషనల్ సబ్మిషన్స్ విత్ ప్రాపర్ ప్రెజెంటేషన్స్. మీరు చూడగానే అబ్బా! ఏముందిరా అని నాకు అనిపించినట్లయితేనే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను అని అంటున్నారు. సో, మరి వీరికి రెస్పాండ్ అవ్వాలి అంటే ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి వచ్చేసి టాలెంట్ హంట్ చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సార్ మీ విశ్వక్సేన్ అంటున్నారు కదా, మోసం చేయడానికి పాసిబిలిటీస్ ఏముంటాయి అంటే ఇక్కడ విశ్వక్సేన్ అని మన దగ్గరకు వచ్చింది, కానీ ఇందులో విశ్వక్సేనే ఉన్నాడనే గ్యారంటీ ఏంటి? విశ్వక్సేన్ పేరు చెప్పుకొని ఎవరైనా మోసం చేస్తుండొచ్చు కదా. సో నేను క్రాస్ చెక్ చేయడానికి లేదు కదా. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎలా క్రాస్ చెక్ చేయాలి? మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా, లేదంటే మిమ్మల్ని ఫేవర్స్ అడుగుతున్నాడా? నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. సో మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. టాలెంట్ హంట్ బై విఎస్, TALENT టాలెంట్, HUNT హంట్, BY బై విఎస్, విశ్వక్సేన్లో విఎస్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.